ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్‌గా మ్యాంగో క్రీమీ కేక్ చేశానండి. చాలా బావుంది. అది ఎలా చేయాలో చూద్దాము. ఇలా ఫస్ట్ మామిడి పండ్లనైతే వాష్ చేసి పెట్టుకోవాలండి. సో, మ్యాంగోస్ చూస్తే నోరు ఆగనే ఆగదు. ఇలాంటి రెసిపీస్ ఎన్ని చేసుకున్నా మనకు తనివి తీరదండి. సో, ఈ మ్యాంగో సీజన్ అయిపోకముందే మనము ఇలాంటి రెసిపీస్ మరెన్నో చేసుకొని చూద్దాము. సో, ఇప్పుడైతే ఈ మ్యాంగోస్‌కి ఎలా కొంచెం కట్ చేసేసుకొని పీసెస్ లాగా చేసుకుందామండి. సో, ఫస్ట్ అయితే నేను మ్యాంగోస్‌కి పీల్ తీసేస్తున్నాను. సో, నాకైతే 2 మ్యాంగోస్ పట్టాయండి. ఇలాంటి సైజ్ మ్యాంగోస్ 2 పట్టాయి. రెండిటికి పీల్ తీసుకొని మంచిగా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో, ఇలా మళ్ళీ మిక్సీలో స్మూత్ పేస్ట్ అవ్వడానికి కొంచెం పీసెస్‌గా ఉంటే త్వరగా బ్లెండ్ అయిపోతాయి. సో, అన్నీ కూడా ఇలాగ పీసెస్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే నేనిప్పుడు స్టవ్ మీద 1 లీటర్ పాలు వరకు పెట్టుకున్నానండి. సో, ఇంట్లోనే నేను చీనా అంటారు కదా! అంటే ఈ విరిగిన పాలనమాట. కొంతమంది బయట నుంచి కూడా కొనుక్కుంటారు. బట్ నేనైతే ఇంట్లోనే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేశానండి. ఇలా 1 లీటర్ పాలు తీసుకొని కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పెరుగు వేశాను. ఫ్రెష్ పెరుగు. అలా ఒక 2, 3 టేబుల్ స్పూన్లు పడతాయండి. కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ నిదానంగా కలపెట్టుకోవాలి. అప్పుడు పాలన్నీ కూడా విరిగిపోయి మంచి క్రీమీ టెక్స్చర్‌లో అనేది మనకు బాగా వస్తుందనమాట. ఫ్రెష్ చెన్న అనేది మనకి అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇలా బాగా విరిగిపోయిన పాలని మనం వడగట్టుకోవాలండి. కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. సో, ఇలా అంతా వేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకొని మళ్ళీ కొన్ని చల్ల వాటర్ వేసేయాలండి. అందులో ఇంకేదన్నా పులుపులాగా అది ఇంకా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందనమాట. సో, ఇలా అది వాటర్ వేసేసి మనము ఒకసారి కలపెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకుంచితే కొంచెం చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము తరుక్కున్న మామిడి పండ్లన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా! విరిగిపోయిన పాల మీగడ అది కూడా వేసుకోవాలి. అది వేసుకుంటేనే మంచి క్రీమీ టెక్స్చర్‌గా వస్తుందండి. చాలా బావుంటుంది. ఇలా ఇది వద్దనుకున్న వాళ్ళు ఈ ప్లేస్‌లో సాఫ్ట్ పన్నీర్ అయినా తీసుకోవచ్చు. బావుంటుంది. సో, నేనైతే ఇలా చీనా తీసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర వేశానండి. అంతే. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేశాను. అలాగే కొన్నంటే కొన్ని పాలండి. ఎక్కువ కూడా పట్టలేదు. ఒక 5 టేబుల్ స్పూన్సే వేసింటాను. అలాగే ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ బదులు మన దగ్గర కుంకుమ పువ్వు సాఫ్రాన్ అంటారు కదా! అదైనా వేసుకోవచ్చు. చూసారు కదా! చాలా ఫ్లఫీగా, క్రీమీగా వచ్చింది టెక్స్చర్ అనేది. అలా టెక్స్చర్ వచ్చిన తర్వాత అది ఒక గిన్నెలోకి మార్చుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే మళ్ళీ ఒక 100 ఎంఎల్ గానీ, 200 ఎంఎల్ గానీ పాలు తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పాలల్లో కలిపి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఆ పాలల్లో మనము బ్రెడ్‌కి సైడ్స్ తీసేసి ఇలా పాలల్లో ముంచేసి పెట్టుకోవాలండి. ఈ బ్రెడ్ ప్లేస్‌లో మీరు రస్క్ అయినా తీసుకోవచ్చు. రస్క్ తీసుకునే బట్టయితే కొంచెము బాగా పాలు కాగబెట్టి ఇదే ప్రాసెస్‌లో డిప్ చేసి చేస్తే బావుంటుందండి. రస్క్ కొంచెం హార్డ్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి పాలల్లో డిప్ చేసి పెడితే మనకు సాఫ్ట్‌గా అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు బ్రెడ్స్ అనేవి ఇట్లా ఒక ట్రేలో మంచిగా అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! మ్యాంగో పల్ప్‌ది అనేది అది వేసుకోవాలండి. ఇలాగా నేనైతే ఒక 2 లేయర్స్ వరకు వేశాననమాట. అంటే మనం తీసుకునే ట్రేని, మన సర్వింగ్ బౌల్‌ని బట్టి ఉంటుంది. సో, నేను తీసుకున్న క్రీమ్‌కి, ఈ ట్రేకి మాత్రము నేనైతే 2 లేయర్స్ అనేది చేయగలిగినానండి. సో, మళ్ళీ అంతే బ్రెడ్ పెట్టేసి, మళ్ళీ పైనుంచి మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో క్రీమీ టెక్స్చర్ మ్యాంగో పల్ప్ అనేది పెట్టుకోవాలి. అంతేననమాట. ఇంక తర్వాత పైన డెకరేషన్ కోసము మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. సో, నాకైతే ఇలాంటి ఒక పెద్ద ట్రేతో చేసుకున్నాను. అలాగే ఇంకొంచెం క్రీమ్ మిగిలితే చిన్న బాస్కెట్ ఉన్నిందండి నా దగ్గర. చిన్న ట్రే చాక్లెట్ టిన్ దాంట్లో కూడా చేసుకున్నాననమాట. ఇలాగ నాకు ఒక పెద్దదానికి, ఒక చిన్నదానికి అయ్యింది. సో, అలాగే పైన డెకరేషన్ కోసము కొన్ని మ్యాంగో పీసెస్ కట్ చేసి ఫస్ట్‌లో చూపిచ్చా గదా! వైట్ బౌల్‌లో. అలాగా కొన్ని పీసెస్ పక్కకు పెట్టుకున్నాననమాట. సో, డెకరేషన్ కోసం అవేసుకున్నాను. అలాగే పైనుంచి కొన్ని బాదం పీసెస్, జీడిపప్పు పీసెస్, కొన్ని పిస్తా పీసెస్ కూడా వేసుకున్నాననమాట. సో, ఈ పైన డెకరేషన్ అంతా కూడా మనకు నచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చండి. సో, ఇలా వేసుకొని మనము ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మళ్ళీ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. సో, ఇప్పుడైతే నేను ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను.
సో నేను నెక్స్ట్ డే యూజ్ చేశానండి స్నాక్స్ కోసము. చాలా బాగా కుదిరింది టెక్స్చర్ అనేది. సో మళ్ళీ కొంచెం ఇలా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే చాలా రుచిగా స్మెల్ బాగుందండి. మ్యాంగో స్మెల్ ఎలా వస్తుందో తెలుస్తుంది కదా! సో అలాగా ఎక్కువ షుగర్ లేకుండా సింపుల్గా మనము ఇంట్లోనే ఇలాగ కేక్ చేసుకోవచ్చు. బయట మనము అంతంత పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఇంత మంచి క్రీమీ టెక్స్చర్‌లో వస్తుంటే ఇంకా బయటివి ఎందుకు ఆశిస్తాం చెప్పండి. సో మాకైతే క్రీమీ టెక్స్చర్‌లో మ్యాంగో కేక్ లాగా చాలా బాగా నచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.